Guys, the results are out. Hey Shansa fans, I'm very excited today ఎందుకంటే ఇప్పుడు 1 అవ్వబోతుంది, కరెక్ట్ 12:50 అవుతుంది అనమాట. సో ఇంకా 10 minutes ఉంది. దేనికో చెప్పండి, నిషాన్సా 10th రిజల్ట్ కి. సో నిషాన్సా, మీరు ఇంట్రో వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి మా ట్రైలర్ చూడండి. సో దాంట్లో మా ఇంట్రో ఉంటది అనమాట, తిన పేరేంటి నా పేరేంటి. సో కాల్ వస్తుంది గాయస్, మమ్మీ కాల్ వచ్చింది. హలో మిస్, హాల్ టికెట్ నంబర్ పంపించలేదా నాకు? పంపించలేదేమో, పంపిస్తా. 25231543 387. I call you. కాల్ చేయక మెసేజ్ చేయలేదు. కాల్ చేయమా. గాయస్, ద రిజల్ట్స్ ఆర్ అవుట్. ఇప్పుడు నిషాంత్ సార్ మీరు ఒకసారి ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు, భయంతో వణుకుతుంది. పొద్దు నుంచి తనకి చాలా భయంగా ఉందనమాట, ఏమొస్తుంది రిజల్ట్ అని. ఏడుస్తున్నావా నిషాంత? సో నిషాంత్ సార్ రిజల్ట్ వస్తుంది. ప్లూటో గారు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు ఈ రోజు రిజల్ట్ కోసం. హీస్ ప్లూటో, ఆ ఫ్యామిలీ మెంబర్, ఆర్ బ్రదర్, a small brother, little brother. He's just 11 months old. So guys, నిషాంత్ ఏం చెప్తుందంటే తనకి ఎన్ని మార్క్స్ వస్తే కూడా ఐడియా లేదు, అసలు పాస్ అయినా ఫెయిల్ అవుతుందా అని ఒక డౌట్ ఉంది అని చెప్తుంది. మార్క్స్ వచ్చేసాయి గైస్. హలో మమ్మా. 2 అంట, 1 o'clock కి ఆయన రిలీజ్ చేస్తాడంట. మమ్మీ ఎంత సరే ఆన్లైన్ 2 o'clock వస్తాయంట. షెడ్ గైస్, టైం పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు 2 o'clock కి రాబోతున్నాయి అనమాట రిజల్ట్. మళ్ళీ 2 o'clock వరకు వెయిట్ చేయాలి మేము. సో నిషాంత్ సార్ రిజల్ట్స్ కోసము ఏమొస్తాయని ఫస్టే భయం అవుతుంది అందరికి. మా మమ్మీకి యాక్చువల్ గా తన రిజల్ట్స్ అప్పుడు కూడా ఇంత భయం అవ్వలేదు, అంత నిషాంత్ సార్ రిజల్ట్స్ అప్పుడు భయం అవుతుంది అనమాట. అలా పాప మా మమ్మీ భయంతో రాత్రి అంతా పడుకోలేదు. రాత్రి నన్ను నిమిషంకి చిన్ను పాస్ అవుతుందా అని అడుగుతుంది అనమాట. సో మమ్మీకి అంత నమ్మకం లేదు నిషాంత్ సార్ మీద. సో నిషాంత్ సార్ మీద నమ్మకం లేదు, అందుకని చెప్పండి. మరి చెప్పు ఎంత వస్తాయో మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి. 540 అంటే ఏంటి పర్సెంటేజ్ చెప్పు. 40 ఎంతకి? 600కి 540 వస్తాయంటే, అంటే 60 మార్క్సే పోతాయి నాకు అని చెప్తుంది నిషాంత్ ఇక్కడ. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ఎందుకంటే చాలా గ్రేట్ బ్రేకింగ్ న్యూస్ కాబట్టి. నిషాంత్ సార్ రిజల్ట్స్ అంటే నిషాంత్ సార్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో దేశం తెలుసుకోవాలనుకుంటుంది ఇక్కడ నిషాంత్ సార్. నా మార్క్స్ చాలా మంచిగా వచ్చాయి. నేను సిబిఎస్ఈలో చదివాను గైస్. మ్యాథ్స్ జస్ట్ పాస్, జస్ట్ మ్యాథ్స్ లో నేను వీక్ గైస్, నేను అన్నిట్లో వీక్. గైస్, నిషాంత్ సార్ 10th రిజల్ట్ వచ్చేసింది. సో దిస్ ఇస్ ద రిజల్ట్, చూడండి. సో అన్నిట్లో పాస్ అయిపోయింది, 70% వచ్చినాయి. సో గుడ్, పాస్ అయితే చాలు. యాక్చువల్ గా మార్క్స్ డజంట్ మ్యాటర్. మేము మార్క్స్ తో అసలు జడ్జ్ చేయమన్నమాట. సో మా మమ్మీ డాడీ కూడా చాలా చిల్. సో వాళ్ళు ఏం మార్క్స్ అంత పట్టించుకోరు. సో 100 రావాలి, 90 అబోవ్ రావాలి, 95 అబోవ్ రావాలి, అట్లా ఏం లేదు. 10th అయినా ఇంటర్ అయినా మీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చి ఉంటే మార్క్స్ తో ఎవరు జడ్జ్ చేయలేరు ఎవరిని. నిషాంత్ కూడా మేము అసలు మార్క్స్ తో జడ్జ్ చేయట్లేదు అనమాట. సో షీ గాట్ గుడ్ మార్క్స్, 70% వచ్చింది, చాలా ఎక్కువ. పాస్ అయితే చాలనుకున్నాం అసలు. 70% సూపర్. నిషాంత్ చాలా సంతోషంగా ఉంది. 70% ఓకే చిన్ను, 70% వచ్చినాయి. 70% సిగ్గు పడకు, పాస్ అయినావు నువ్వు, అన్నిట్లో పాస్ అయినావు, అది కూడా ప్రతి సబ్జెక్ట్ లో. మమ్మీ ఏమంటుంది తెలుసా, ఎంత ఆనందంగా ఫీల్ అవుతుంది అన్నింటిలో పీపీగా అన్నది అట్లా. సో అన్నిట్లో పాస్ కనిపించినందుకు మా మమ్మీ చాలా ఆనందంగా ఫీల్ అవుతుందంట. సోషల్ లో నేను ఎగ్జామినేషన్ తర్వాత మంచి రాయలే అన్నా, డుబ్కి కొడతానేమో అనుకుందంట. డుబ్కి అంటే ఫెయిల్. సో ఫెయిల్ అయితే అనుకుందంట మా మమ్మీ సోషల్ లో, మంచి వచ్చినాయి కానీ పాస్ అయింది. 83, 81 అట్లా వచ్చినాయి నాకు. సో గైస్, మార్క్స్ లాంగ్వేజెస్ లోనే మంచిగా వచ్చినాయి. సైన్స్ లో వీకింది, సోషల్ లో వీకింది. సోషల్ లో జస్ట్ పాస్ గైస్. పోనీ గైస్, ఇట్స్ ఓకే, అయినది అయిపోయింది, మంచి మార్క్స్ వచ్చి పాస్ అయిపోయింది, అది చాలు. నెక్స్ట్ ఇయర్ ఉట్టిగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఫెయిల్ అవ్వలేదు కదా. సో గైస్, ఇప్పుడు ఇదంతా పక్కన పెడదాము. రిజల్ట్స్ అయిపోయినాయి, ఇదంతా ఫ్రీ అయిపోయింది, మార్క్స్ వచ్చేసినాయి.
సో ఇప్పుడు మెయిన్ థింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నిశాంత్ ఇప్పుడు మెయిన్ థింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక రోజులో నా బర్త్డే ఉంది. ఈ రోజు 30th ఏప్రిల్ గైస్. 2nd May కి నా బర్త్డే ఉంది. నా బర్త్డే మా డాడీ బర్త్డే ఒకటే రోజు అన్నమాట. సో నా బర్త్డే కి ఏం ప్లాన్ చేస్తున్నారో చెప్పట్లేదు, సర్ప్రైజ్ ఏంటో చెప్పట్లేదు, ఎక్కడ చేస్తున్నారో చెప్పట్లేదు. నాకు అసలు జీరో తెలుసు గైస్, జీరో. సో అసలు నా బర్త్డే కి ఏం జరుగుతుందో మినిట్ అడుగుతుంది మినిట్ ప్రతి నిమిషం అడుగుతున్నా గాయస్, కానీ వీళ్ళు ఒక్కటి కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీతో పాటు నాకు కూడా సస్పెన్స్ అనమాట నా బర్త్డేకి ఏం జరుగుతుంది. సో నా బర్త్డేకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. సో నోటిఫికేషన్ వస్తుంది అనమాట నా బర్త్డే వ్లాగ్ రావంగానే. ఏమనుకున్నా చిన్న? చాలా బాగుంటది. మా మమ్మీ 2 ఇచ్చిందని చెప్పినా కదా మీకు. దాంట్లో అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, వేరేంటో అది. సో నిశాంత్ కూడా క్లియర్ గా చెప్పలేదు అసలు ఏంటో సర్ప్రైజ్. ఎందుకంటే నిశాంత్ చెప్తారు ఇక్కడ నాకు చెప్పేస్తుందని. సో అందుకని మమ్మీ నిశాంత్ కూడా చెప్పలేదు, నాకు అసలుకే చెప్పలేదు, నాకు అసలు ఏం చెప్పలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా చెప్పలేదు. సో గాయస్ ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది అనమాట. మా మమ్మీ చాక్లెట్స్ ఆర్డర్ చేసింది. నిశాంత్ పాస్ అయిన సందర్భంలో సంతోషంలో నిశాంత్ గిల్టీగా ఫీల్ అవుతుంది. జస్ట్ 70% వచ్చినందుకు మమ్మీ చాక్లెట్ ఆర్డర్ చేసి. సో ఇది ఎప్పుడు తినలేదు నేను. నిశాంత్ చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది, గిల్టీ ఫేస్ పెట్టింది. జస్ట్ 70% తెచ్చుకున్నందుకు మమ్మీ నాకు చాక్లెట్ ఆర్డర్ చేసిందా అని. కాంగ్రాచులేషన్స్. మమ్మీ కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు, థ్యాంక్ యూ చెప్దాం అనుకుంది. ఓపెన్ ఇట్ మమ్మీ కాల్ చేసింది. మమ్మీ ఎందుకు మమ్మీ అట్లా చేస్తున్నావు? ఎప్పుడు మమ్మీ ఎందుకు అట్లా చేస్తావు? మమ్మీ ఎందుకు చాక్లెట్ ఆర్డర్ చేసిన అట్లా? ఓవర్ యాక్షన్ చేయకు. కంగ్రాచులేషన్స్. దానికి ఎందుకు మమ్మీ అట్లా చేస్తున్నావు? ఒట్టి పాస్ అయినందుకు ఎందుకు మాటలా? ఒట్టి పాస్ ఎందుకైనా బిట్టా నీకు మెరిట్ మార్క్స్ అవి 70 అంటే డిస్టింక్షన్ ఉంటది అని. స్మెల్ వస్తుంది. అవును మా సూపర్ ఉంది. దానికి ఒకటి చండి బిట్ట. ఓకే మామ, నాకు ఒకటి నీకు కావాలి. బాయ్. దిస్ ఇస్ మై మమ్. బాయ్. ఇది గైస్ మా మమ్మీ అంటే చూసారా జస్ట్ 70% తెచ్చుకున్నందుకు. సో మార్క్స్ డజంట్ మ్యాటర్. నిజంగా చిన్న చిన్న సంతోషాలు సెలబ్రేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్ ద పాయింట్ అనమాట. 70% ఇస్ నాట్ ఏ జోక్. ప్రతి ఒక్కరు తెచ్చుకోలేరు, అది కష్టపడితే చదువుతూనే వస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్, ప్రౌడ్ ఆఫ్ నిష్. నిజంగా 70% నార్మల్ గా చిన్న చదువుతూనే వస్తుంది మార్క్స్. సో విల్ ఎంజాయ్ ద చాక్లెట్స్. చూపి ఒకసారి, ఓపెన్ చేయి. సరే బాగుంది. ఆగు ప్లూటో ఇట్రా ఆగు. చూపి, వావ్ చూపి చాక్లెట్స్ ఎట్లనే. ఓ క్యాడ్బెరీ, వావ్. సో ఇదేదో కార్డ్ వచ్చింది అండ్ దీస్ ఆర్ ద చాక్లెట్స్. వావ్ వావ్, బ్రౌనీ బాగుందా? తీసుకోపోయి సిబిఎస్ఈ నుంచి స్టేట్ బోర్డ్ లో పడేసిన. 8th 9th కూడా పాపం అడ్జస్ట్ అయింది. అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. 9th సగం చదువుకుంది. టక్కులే సగం చదివి ఏదో బాగుంది, టీచర్స్ బాగుంది అది ఇది అనుకునే లోపు మళ్ళీ కూడా తీసుకోపోయినా. ప్లేస్ షిఫ్ట్ 2-3 నెలలు నాతో పాటు ట్రావెలింగ్ చేసింది. వచ్చి ఇంకా ఇక్కడ అడ్జస్ట్ అయ్యే లోపు టైం పట్టింది. ఎట్లొస్తే టీచర్స్ మారుతూనే ఉన్నారు, ప్రిన్సిపలే మారిపోయింది. లాస్ట్ లో డిస్టర్బెన్స్ అది. మమ్మీ మారిపోయింది, మమ్మీ మొత్తం కెరియర్ తీసుకోవడం మారిపోయింది. మమ్మీ మారిపోవడం అంటే మమ్మీ స్కూల్ మారిపోయింది. మమ్మీ చాక్లెట్స్ ఎందుకు ఆర్డర్ చేసావు అది చెప్పు నాకు. చాక్లెట్స్ ఎంజాయ్. నీ కామెడీగా ఉంది. 70% అంటే ఇంత జరిగినాక లేదు, పాస్ అవ్వడమే గ్రేట్. మమ్మీ ఆఫ్ కోర్స్ డిస్టర్బెన్సెస్ లో మళ్ళీ వీడు ఎంత కొనాదుడా వీడు. పాపం అవును. హలో. So this is the vlog guys. Thank you so much for watching and subscribe to Shansa Sisters.
సో ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం, డబుల్ ద ఫన్ డబుల్ ద ధమాకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And don't forget to hit like and share this video to all the people you love and all your family members. Thank you so much for watching. Bye bye. Pluto kuda bye చెప్తున్నాడు guys. బాయ్ బాయ్ Bye bye Kanya.